ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఒకటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టమని. అంటే చక్కగా అవన్నీ స్టడీ చేసిన తర్వాత టిట్కో హౌసెస్ కట్టి, టిట్కోస్ ప్లాన్ చేసి 300 చదరపు అడుగులు, 365, 433 రకాలు. అది కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుంటే జనరల్గా 300 అనేది కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా పెట్టిన ఇది, అంటే ఈడబ్ల్యూఎస్ అంటే 300 అని. అయితే కొందరు ఏమన్నారంటే ఒక బెడ్రూమ్ కొద్దిగా పెద్దది ఉంటే మాకు బాగుంటుంది, ₹4 మేము బ్యాంకు కట్టుకోగలంటే 365 పెట్టాం ఒక బెడ్రూమ్. కొంతమంది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ పెట్టండి, మేము కొంత డబ్బులు కట్టుకోగలం అంటే డబుల్ బెడ్రూమ్. ఇట్లా 3 రకాలు తీసుకొచ్చి దాదాపు 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం. 7 లక్షలు, అందులో 5 లక్షలు అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకున్నాం. 4,54,706కి టెండర్ పిలిచాం. 3,13,832 హౌసెస్ గ్రౌండ్ అయినాయి. మిగతావి కూడా గ్రౌండ్ అయిపోయాయి. జస్ట్ సైట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా కలెక్టర్స్ డిలే వల్ల అవి గ్రౌండ్ కావాలి అంతే. ఇలాంటి గ్రౌండ్ అయిపోయాయి. అంటే 4,54,000 ఇళ్ళకి సైట్ చూసి యాక్చువల్గా టెండర్ పిలవడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఏంటంటే వీటిని మొత్తం నాశనం చేసింది. పాలసీలు ఏంటంటే మార్చినా ఇంప్లిమెంట్ చేస్తే మంచిదే, ఇంప్లిమెంట్ చేయలే. ఇప్పుడు 300 ఫ్రీ అన్నారు. సరే, దానికి సంబంధించి డబ్బులు కాంట్రాక్టులకు ఇవ్వాల. తర్వాత 430 చదరపు అడుగుల ఇల్లు వాళ్ళకి బర్డెన్ కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి 3.9 లాక్ ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 3.9 ఇస్తాం, మీరు 1 లాక్ అడ్వాన్స్ పెట్టుకోండి, మిగతాది బ్యాంక్ లోన్ ఇస్తే బ్యాంక్ లోన్లో కట్టుకోమని పెట్టితే గత ప్రభుత్వం వచ్చి 1 లాక్ కాదు 50,000 చేయడానికి జీవో ఇచ్చింది 2021లో. అదేవిధంగా 365లో కూడా 3,90,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తాం, మీరు ఒక 50,000 అడ్వాన్స్ కట్టి పెట్టండి, మిగతాది బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం, చిన్న ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు అని పెడితే గత ప్రభుత్వం వచ్చి 50,000 పడలేదు, 25,000 కడితే చాలు అని జీవో ఇచ్చారు. వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల. ఎక్కడికి పోయినా ఈరోజు మాకు డబ్బులు వెనక్కి అంటున్నారు. 2021లో జీవో ఇచ్చారు. ఇలా గత ప్రభుత్వం అన్ని అవకతవకలే, ఏది కూడా సక్రమంగా చేయలే.